హలో గాయస్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మనం తాటిగారులు వేసుకోవడానికి తాటికాయలు తోటకెళ్ళి తీసుకొచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ తీసుకొచ్చి క్లీన్ చేసి తొక్కలన్నీ తీస్తున్నామండి. తొక్కలన్నీ తీసుకొని అందులో డస్ట్బిన్లో పడేస్తున్నాను. వంటలక్క ఛానల్ అండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలా అన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. తోటకి వెళ్ళినవన్నీ ముగ్గిపోయిన కాయలు ఉంటేనే బాగుంటాయి, జ్యూస్ వస్తుంది అన్నారండి. ముగ్గిపోయిన కాయలే తీసుకోవడానికి చాలా టైం పట్టింది. 2-3 గంటలు వెతికి చూస్తే కానీ ఈ కాయలు తోటమాలు ఇవ్వలేదు మాకు. డస్ట్ అంతా అంత వచ్చిందండి తొక్కలు. ఇప్పుడు మనం తాటి బీజం తీసుకుందాము. అన్నీ అలాగే తీసుకోవాలండి. కష్టం అనకుండా అలా కూర్చొని అన్నీ అలా తీసుకోవాలి. దీనికి సరిగ్గా రావట్లేదని ఇంకోటి తీసుకున్నామండి. అది కూడా సరిగ్గా రావట్లేదని పక్కన పెట్టేసాము. ముందు తీసుకున్న దాంతోనే తాటి బీజం తీసామండి. అవన్నీ తీసామండి. ఇప్పుడు తాటి గుజ్జు మనకైతే ఇంత వచ్చిందండి. చెత్త అయితే అంత వచ్చింది, డస్ట్ అదంతా తుక్కండి. బెల్లం అండి, పచ్చి కొబ్బరి, తాటి బీజం, బియ్యం పిండి. ఇప్పుడు మెజర్మెంట్ చూస్తున్నామండి. మనం ఏ కప్పుతో అయితే కొలుసుకుంటున్నామో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలండి మెజర్మెంటు. 2 కప్పులు తాటి గుజ్జు తీసుకున్నాం. 2 కప్పులు తీసుకున్నామండి. తాటి బెల్లం తింటే ఎంత బలమో తాటి గారెలు కూడా అంత బలం అండి. 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తెలుసు కదండి. మనం ఇప్పుడు 1 కప్పు ఏమో బియ్యం పిండి, 2 కప్పులన్నర తీసుకున్నాం. కరెక్ట్ కొలతలు తీసుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి కూడా బెల్లం వేసుకుంటున్నామండి. బెల్లం కూడా 2 కప్పులు తీసుకుంటున్నామండి. కొంతమంది తక్కువ వేసుకుంటారు, ఎందుకంటే తాటిగుజ్జు అది కూడా తీగానే ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది కాబట్టి. మనమైతే 2 కప్పులు తీసుకుంటున్నాం. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి తురుము కొలుసుకుంటున్నామండి. 1 కప్పు తీసాము, ఇంకో కప్పు వేసుకుంటున్నామండి. 2 కప్పు పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు తీసేసుకుంటున్నాం. అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టామండి. ఆయిల్ మరుగుతూ ఉండగా మనం అన్నీ కలిపేసుకుంటున్నాం. స్వీట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అలా అంతా కలిపేసుకున్నాక మనం వాటర్ వేయకుండా అలాగే కలుపుకోవాలి. వాటర్ వేయకూడదు ఇంకా. అలా అంతా కలుపుకొని ఒక అరగంట పాటు, ½ పాటు అలా ఆట పెట్టేసుకోవాలి. కలుపుకొని వెంటనే మనం గారెలు వేసుకోకూడదండి. ఒక ½ పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానాకే గారెలు వేసుకుంటే బాగుంటుందండి టేస్టు. నేను అలాగే ఒక ½ కలిపేసి పక్కన పెట్టాను, మూత పెట్టేసి. ఇప్పుడు తీసుకున్నామండి. ఇప్పుడు మనం గారెలు వేసుకుంటున్నామండి. అరిటాకు ఉంటే దానికి నూనె రాసి గారెలు వేసుకోవచ్చు. మా దగ్గర అయితే అరిటాకు అవైలబుల్గా లేవు. మంచి నూనె ప్యాకెట్ ఉందండి మా ఇంట్లో, ప్లాస్టిక్ కవరు, దాంతోనే ఆయిల్ పామేసి దాంతోనే చేస్తున్నాను. దీంతో కూడా బాగా వస్తాయండి.
అలా సన్న మంట మీద చక్కగా వేగించుకోవాలి. పెద్ద మంట పెట్టామనుకో పైనంతా మాడిపోద్ది, పైన లోపలంతా పచ్చిగా ఉంటాయి. ఇవన్నీ వేగిపోయాయండి. మనం తీసుకుంటున్నాం ప్లేట్లోకి. అవన్నీ తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం. పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా గోల్డ్ రంగు వచ్చే వరకు మనం అలా వేగించుకోవాలి. అన్నీ తీసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుందామండి. వంటలక్ష ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్. నమస్తే అండి.